ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడటంతో భారత్కు వచ్చి వెంటనే ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఓ క్రిస్టియన్ అయి ఉండి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తలనీలాలు సమర్పించుకోవడంతో అది నచ్చని కొంతమంది వ్యక్తులు ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఇలా చేయటాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ టాలీవుడ్ నటి విజయశాంతి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయటం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్టుకి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. భారత హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజ్నోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి గాయపడిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటి ఫోటోలపై కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.